నువ్వు ఆయనతో బాగా క్లోజ్ కదా, నాకు ఒక రహస్యం చెప్పు. అసలు బాలు అందరితో చాలా క్లోజ్ ఆప్తుడిలాగా ఎట్టుండేవాడు. నువ్వు ఈ తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు, హిందీ వాళ్ళు, బాంబే ఎక్కడికి ఏ ఊరు వెళ్ళినా కానీ అందరూ ఆయన సొంత మనుషుల్లాగా. ఇప్పుడు మేము ఏదో నేను ఒక్కడనే అనుకునేవాడిని, తర్వాత చూస్తే మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఇదే లెవెల్లో ఉండేవారు. అది వారిలో ఉన్న గొప్పతనం. ఆయన ఎప్పుడైనా మేము పలు సందర్భాల్లో కూర్చుని ఇలా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా జనరలైజ్డ్ టాపిక్స్ వచ్చేవి, వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయినా ఎవరైనా ఎవరి గురించైనా ఏదైనా ఒక నెగిటివ్ వెంటనే ఆయన ఆర్ యూ పర్ఫెక్ట్ అని అడుగుతారు. కాదు కదా, అదేంటి ఒకటి నువ్వు ఇంట్లో ఏం చెప్పొచ్చావు, ఎక్కడో పని, ఇక్కడికి నా దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చుని మనం వేర్ హ్యావింగ్ ఎ డ్రింక్ అని చెప్పి రాలే కదా. ఇలాగే సో డోంట్ టాక్ ఎనీథింగ్. ప్రతి ఒక్కరిలోని మంచితనం ఉంది, యూ టేక్ దట్. వాళ్ళలో నచ్చని గుణం ఏమైనా ఉందంటే అది అడాప్ట్ చేసుకోకు, దాన్ని కట్ చేసుకోవడానికి ట్రై చేయి, అదొకటి. అండ్ దెన్ అది వారి దీంట్లోనే ఉంది, ఇమీడియట్గా కలిపేసుకోవటం, అందరితో కలిసి ఉండటం, గుర్తుపెట్టుకోవటం. ఆ మెమరీ అన్నది నిజంగా అది కంప్యూటరే అది. అయ్యోయ్యో. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటంటే వారు స్థాయి ఏమిటి అని చూసేవారు కాదు. పెద్ద మ్యూజిక్ డైరెక్టరా, కొత్త మ్యూజిక్ డైరెక్టరా, పెద్ద రైటరా, ఆల్రెడీ ఆ రచయితకి, ఆ లిరిసిస్ట్కి కానీ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి కావాల్సింది ఏమిటి అన్నది ముందు ఇచ్చేసేవారు. ఆయన అది అంతా ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో ఇంకొంచెం బెటర్గా ఉందంటే నా కోసం నేను ఒక పాట ఒక్కసారి పాడుకోవచ్చు. నాకు ఇది నాతో ఒక కౌశిక్ గారు అని చెప్పేసి ఒక తమిళ యాక్టర్ అబ్బాయి నాతో వర్క్ చేశారు. ఈ డైరెక్టెడ్ ఎ ఫిల్మ్. ఇది నాకు తెలీదు, ఆ కౌశిక్ గారే చెప్పారు. ఒక పాటకి సార్ని పిలిచారు, సార్ లిరిక్ చూశారు, పాట నేర్చేసుకున్నారు, పాట అంతా పాడేశారు, అయిపోయిన తర్వాత ఓకే సార్ టేక్ ఓకే అని. అప్పుడు ఆయన అన్నట్ట, మీరు ఏమనుకోకపోతే నాకు ఈ పాట ఇంకొకసారి పాడుకోవాలని ఉంది, మీకు కావాలంటే రికార్డ్ చేసుకోండి లేకపోతే వద్దు. మన కోటేశ్వరరావు గారు వీళ్ళందరూ రికార్డ్ చేద్దామన్నారు. యూ వోంట్ బిలీవ్ ఇట్, అయిపోయిన వెంటనే సార్ దిస్ ఇస్ బ్యూటిఫుల్ దెన్ వాట్ వీ ఆస్క్ ఫర్ యూ సార్. దట్ సాంగ్ ఈజ్ ఆల్సో వెరీ పాపులర్ సాంగ్. సో ఈ అడాప్టబిలిటీ అనుకోండి, దీన్ని ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, పాపం వాళ్ళకి చెప్పలేము, చెప్తే హర్ట్ అవుతారేమో. సో దిస్ వాజ్ వన్ క్వాలిటీ ఈ ఇంబైబ్డ్. దాంతో ఏంటంటే ఆత్మీయత వచ్చేస్తుంది పీపుల్స్. అందుకే ప్రతి వ్యక్తి మీరు ఇందాలన్నట్టే, ఆ మాట కరెక్ట్ మాట, ప్రతి ఒక్కరూ స్టార్ట్స్ ఓనింగ్ ఎమ్, సార్ అంటే మా అని, బట్ ప్రతి ఒక్కరూ అదే. నేను బాగా బిజీగా ఉన్న రోజులు అసలు ఈర్ష్యపడేవాడిని. నాకు బాగా క్లోజ్, నాకు ఒక్కడికే క్లోజ్ అనుకునేవాడిని. అది ఎక్కడ ఏ మ్యూజిక్ సిట్టింగ్కి వెళ్ళినా కానీ ఈయన వాళ్ళంతా నాకు ఒక సందర్భం బాగా గుర్తు. గురుగారు జింజాల్ గారు ఒకరోజు ఫోన్ చేశారు, సుధా అక్కడ ఉన్నాం, ఖాళీగానే ఉన్నాను, సరే మన పామ్గ్రో కాటేజ్ 77కి వచ్చేసి ఈయన. అలాగే సార్ అన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవాళ ఏం లేదు, వచ్చాను గెట్ టుగెదర్. ఆత్రేయ గారు, ఆరుద్ర గారు, సుందరరామూర్తి గారు, జింజాల గారు, తమిళ నుంచి ఇంకొకళ్ళు, వీళ్ళందరితో పాటు సార్ ఏమో మెల్లిగా జాయిన్ అయ్యారు. ఎ ఫీస్ట్ ఆఫ్ లిరిక్స్ అంతే. ఒక్కొక్కరు ఆత్రేయ గారు పాట గురించి ఆరుద్ర గారు మాట్లాడడం, ఆరుద్ర గారి పాటల గురించి ఆత్రేయ, వీళ్ళిద్దరు కలిపి సుందరయ్య ఆ పాట ఎలా రాసేవాడిని, గురుగారు దీంట్లోంచి పికప్ చేశారని దీంట్లో పెట్టి, ఇవన్నీ వీ స్టార్టెడ్ అరౌండ్ 7:30, 9:30కి సార్ వచ్చారు. ఇంకా అక్కడి నుంచి పాట అనడం ఆయన పాడడం, పాట అనడం ఆయన 4 o'clock. అండ్ యూ విల్ నాట్ బిలీవ్ ఇట్ సార్, నేనున్నాను, ఐ వాజ్ ఇన్ఛార్జ్ జన్మ తరించిందన్నమాట. ఓన్లీ మనకి అప్పుడు మొబైల్స్ లేవు, ఓన్లీ వినడమే. అండ్ ఆల్కహాల్ అనేది జీరో సార్. సార్ వచ్చే ముందు వరకు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ 1 drink. దాని తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ మ్యూజిక్ 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 మ్యూజిక్. సూపర్. అది నీ నా అని కాదు, అన్ని పల్లవులు టక 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 పాడ. దాంతో ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళ బలు ఆ పాట ఒకసారి పాడవా, దాని ఫీస్ట్ అనమాట అది. అవి తలుచుకుంటున్నప్పుడు అరే ఇవన్నీ ఇవాళ మిస్ అయిపోతున్నాను అనిపించింది. ఇవాళ అంత ఆత్మీయత లేదు, ఓపెన్గా చెప్పాలంటే. అంత టైం కూడా లేదు. నువ్వు చెప్పినంత పేర్లు ఉన్న వాళ్ళు నలుగురు కలిసి కూర్చోవడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. వాట్ ఆర్ దే వర్ అప్రిషియేటింగ్ ద వర్క్ సార్. అక్కడ ఏంటంటే ఇప్పుడు
ప్రతి ఒక్కరూ నేను నిలదొక్కుకోవాలి, నేను ఒక స్థానాన్ని సంపాదించాలి, నాకు పేరు రావాలి అనేది అది పుట్టుకతో భగవంతుడిచ్చిన ఒక క్వాలిటీ. బట్ అట్ ద సేమ్ టైం ఇతరుల్లో ఉన్న గొప్పతనాన్ని మెచ్చుకోవడం అన్నది అది మన వంతున మనం డెవలప్ చేసుకుంటే కానీ రాదు. అది ఉంటుంది ప్రతి మనిషిలో, భగవంతుడు ఇచ్చిన వరమే అది. బట్ దాన్ని డెవలప్ చేసుకోవడం మనకు ఉండాలి. దట్ వాస్ అప్పుడు ఇది అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది, దట్ ఈస్ వేర్ హీ స్టార్టెడ్ ఓనింగ్. ఎవ్రీబడి యూస్ టు ఓన్ హిమ్. వెరీ మచ్ అండి. ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి పరిచయం అయిన తర్వాత సొంత మనిషి, సొంత మనిషి. దాంట్లో ఈర్షలు నేను దగ్గరుండి చూశాను కదా, నువ్వెలా అంటావు, నేను అదే సార్, హీ వాస్ అ గ్రేట్ 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 హ్యూమన్. అందరికీ అతనితో ఉన్న పరిచయం, గొప్పతనం ఆ టైంలో మనం అందరం ఉంటాం. సో 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 సమయస్ఫూర్తి ఎక్కడ ఎక్కడ ఎవ్వరు మనసును ఒప్పించేవారు కాదు. ఆయన చెప్పాల్సినది చాలా సున్నితంగా చెప్పి, బట్ ఐ యూజ్డ్ టు గివ్ ఇట్ అవుట్. చాలా బాగుంటుంది.